ఫిలిప్పీలకు రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. నాకు కొదవ కలిగినందున నేను ఇలాగ చెప్పటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండ నెరుగుదును సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును ప్రతి విషయములోను అన్ని కార్యములలో కడుపు నిండి ఉండుటయు ఆకలిగొని ఉంటయు సమృద్ధి కలిగి ఉంటకును లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచు అనింది నేను సమస్తము చేయగలను. దేవుని బిడ్డ, పౌలు ఆత్మీయత ఎంత శ్రేష్టంగా ఉన్నదో గమనించండి. సమృద్ధిగా ఉండినప్పుడు దేవునే సేవించాడు, లేమిలో ఉన్నప్పుడు దేవునే సేవించాడు. కానీ నేటి క్రైస్తవ్యం దీనికి వ్యతిరేకంగా ఉంది. ఒకవేళ పేదవాడిగా కనుక క్రైస్తవుడు ఉంటే, నాకు దేవుడు ఏమిచ్చాడు, నేను ఎందుకు దేవుని కొరకు జీవించాలి, దేవుడు నాకు ఏం సహాయం చేశాడని నేను ప్రభు కోసం బ్రతకాలని విశ్వాసాన్ని విడిచిపెట్టిన వారు ఉన్నారు. ఒకవేళ దేవుని చేత ఆశీర్వదింపబడి సమృద్ధి గలవారైతే ఇక దేవుని లెక్క చేయకుండా ధన సమృద్ధిలో సుఖ సౌఖ్యంలో భక్తిని వదిలేసి ఇష్టానుసారంగా జీవించి నామకార్థంగా ఉన్నవారు ఉన్నారు. లేరంటారా? ఇది కాదంటారా? సామెతలు 30వ అధ్యాయం 7వ వచనం. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహించు. వ్యర్థమైన వాటిని అబద్ధములు నాకు దూరంగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారం నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన నేను కడుపు నిండిన వాడిని నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. చూసారా? ఎక్కువైతే సమృద్ధి అయితే ఐశ్వర్యవంతులం అయితే ఆ దేవుడెవరు, దేవుడు ఎక్కడున్నాడు అని దేవుని ఎడల లెక్కలేనితనం, గర్వం వచ్చే అవకాశం ఉంది. సమృద్ధిలో సంపదలో భక్తిని విడిచిపెట్టిన వారు అనేకులు ఉన్నారు. మీరు ప్రకటన గ్రంథంలో కూడా ఒక సంఘాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17 చదువుతారా? నీవు దౌర్భాగ్యులను, దిక్కుమాలిన వాడును, దరిద్రుడును, గుడ్డివాడును, దిగంబడిను ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి నాకేమీ కొదవలేదని చెప్పుకుంటున్నావు. ఈ సంఘం లవోదికీయ సంఘం భౌతికంగా ధన సమృద్ధి కలిగి ఉంది. కానీ ఆత్మీయంగా ప్రభు 5 పేర్లు పెట్టాడు. దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడు, 5 పేర్లు పెట్టాడు. కానీ లవోదికీయ విశ్వాసులు, ఈ సంఘము భౌతికంగా ధనవృద్ధి కలిగిన వారే. అంటే భౌతిక సంపద లవోదిక సంఘాన్ని ఏం చేసింది? ఆత్మీయ దరిద్రులుగా మార్చింది. అదే స్మరణ సంఘాన్ని ఒకసారి చూడండి. స్మరణ సంఘం గురించి ఒక మాట ప్రభు మాట్లాడినాడు. 9వ వచనం, అక్కడే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, ఆయనను నువ్వు ధనవంతుడివే. చాలు. స్మరణ సంఘ విశ్వాసులు శ్రమలు గుండా వెళుతున్నారు, దరిద్రతలో ఉన్నారు. కానీ ఆత్మీయత విషయంలో వారు ధనవంతులు. అంటే భౌతిక దరిద్రత నిన్ను ఆత్మీయ ధనవంతునిగా మారుస్తుంది. భౌతిక ధనవృద్ధి నేను ఆత్మీయంగా దరిద్రునిగా మారుస్తుంది. ఇది నేను చెప్పే మాటనే కాదు. అక్కడే యాకోబు పత్రిక వెనక్కి రండి, 4 అధ్యాయాలు. పేతురు పత్రిక తీసి వెనక్కి రండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో ప్రభు ఒక మాట వాడాడు దరిద్రుల గురించి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారు, ఈ లోక విషయములో అంటే ఆర్థికంగా, భౌతికంగా ఈ లోక విషయంలో దరిద్రులైన వారు విశ్వాసమందు భాగ్యవంతులు. అంటే విశ్వాస విషయంలో, భక్తి విషయంలో, ఆత్మీయత విషయంలో
ఇహపరమైనటువంటి దరిద్రతలో ఉన్నవారు భాగ్యవంతులు. కానీ భూ సంబంధమైన ధనం ఉన్నవాడు ఆత్మీయంగా దరిద్రుడు. యేసుప్రభు చెప్పిన ఉపమానం మీకు గుర్తే ఉంది. సూది బెజ్యంలో వంట దూరట సులభం, కానీ ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించట దుర్లభం. అంటే ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడంతో పోల్చుకుంటే సూది బెజ్యంలో వంట దూరటమే సులభమని సహజంగా సూది బెజ్యంలో వంట దూరటం అసంభవం. కానీ ధనవంతుడు ఒకవేళ పరలోకం వెళతాడా అనే ప్రశ్న కనుక లేవదీస్తే దానికంటే ఇదే జరుగుతుంది అన్నాడు ప్రభు. అంటే ధనాపేక్ష, ధనం మీద అపేక్ష, ధనం యొక్క వ్యామోహం, ధనం యొక్క ఊరిలో చిక్కుకున్నవాడు దేవుని రాజ్యాన్ని చేరటం చాలా కష్టసాధ్యం. ధనాన్ని ఎవరైతే ఉపేక్షిస్తారో, ధనాన్ని ఎవరైతే ద్వేషిస్తారో వారే దేవుని రాజ్యాన్ని సమృద్ధిగా సంపాదించుకోగలరు. అందుకని దేవుని బిడ్డ, ధనమును సంపదను మనం ఎన్నడూ కోరకూడదు. పౌలు వ్యక్తిత్వ జీవితాన్ని గమనించండి. దీన స్థితిలో ఉండనరుగుదును. ఇంకో చోట ఆయన శ్రమల లిస్టు రాశాడు. ఆకలి కొనుట, తరచుగా జాగరణ, ఆకలి దప్పులను రాశాడు. తనతో ఉన్న వారి కొరకు రాత్రింబగులు కష్టపడి జీవనం చేసి వచ్చిన ఆదాయంతో తనను తన చుట్టూను పోషించుకున్నాడు. కష్టంలో కూడా, కరువులో కూడా, లేమిలో కూడా, దరిద్రతలో కూడా ప్రభువును విడిచిపెట్టలేదు, భక్తి మానివేయలేదు. దేవుడు ఆ పేదరికాన్ని, ఆ దరిద్రత చూసి ఒకానొక దినాన ఆశీర్వదించిన ఆ ఆశీర్వాదపు మత్తులో పడి భక్తిని పోగొట్టుకోలేదు. పేదరికంలోనైనా భక్తి ఉంది, ఐశ్వర్యంలోనైనా భక్తి ఉంది. నీ సంగతి ఏంటి? వింటున్న నీ సంగతి ఏంటి? ఏమీ లేనప్పుడు నీలో ఉన్న అనుకువ, ఏమీ లేనప్పుడు నీలో ఉన్న దీనత్వం, ఏమీ లేనప్పుడు నీలో ఉన్న ప్రార్థనాత్మ, ఏమీ లేనప్పుడు నీలో ఉన్న వాక్యం పట్ల ఆకలి, సంఘం పట్ల ప్రేమ, కూడికల పట్ల మమకారం ఈరోజు సమృద్ధి కలిగి ఉన్నప్పుడు ఉన్నదా? రోగముతో, దరిద్రతో, శ్రమతో ఉండినప్పుడు ఉన్న ఆ విశ్వాసం, ఆ భక్తి జీవితం, ఈ ఆరోగ్యంలో, ఈ సంపదలో, ఈ నెమ్మదిలో ఉన్నదా? దేవుని బిడ్డ, అందుకని భక్తుడు నేను శ్రమ నొంది ఉంటే నాకు మేలాయను. ఎందుకని? శ్రమ ఏం చేస్తుంది? మస్టును ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది. అందుకే క్రైస్తవుడికి శ్రమలు అవసరం. శ్రమే కనుక లేకపోతే గర్వం తాండవం ఆడుతుంది. సామెతలు 18వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది అనుకుంటున్నా. ఆపత్తు రాకమునుపు, సామెతలు 18లో ఆ మాట ఉంటుంది. ఆపత్తు రాకమునుపు నరుని హృదయం కొంచెం అతిశయపడుతుంది. 12వ ఎస్. ఆపత్తు రాకమునుపు, ఆపద రాకమునుపు నరుని హృదయం అతిశయపడను. అంటే ఆపద రాకముందు నరుని హృదయం ఎలా ఉంటుంది? కొంచెం ప్రౌడ్నెస్గా ఉంటుంది, గర్వం ఉంటుంది. ఎదుటి వాళ్ళ దీన మనసైన వస్త్రం ఉండదు. దేవునిలా దీన మనసైన వస్త్రం ధరించుకుని ఉండరు. గర్వం కంఠహారం లాగా ఉంటుంది. ఆరోగ్యం ఉండినప్పుడు, ఇంట్లో సర్వ సమృద్ధి ఉండినప్పుడు, భార్య పిల్లలు తను అంత క్షేమంగా ఉండినప్పుడు, అంతా బాగుగానే ఉండినప్పుడు నరు హృదయం అతిశయపడుతుంది. వినయముతో, వినమ్రతతో, దీనత్వంతో ఉండదు. అందుకని ఎప్పుడైతే మనలో గర్వం పొడచూపుతుందో, గర్వం కనపడుతుందో, దేవుడు ఆ గర్వాన్ని విరవడానికి మన జీవితంలోనికి నానా విధమైన శోధనలు అనుమతిస్తాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో అదే కదా. చూడండి ఒకసారి, యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో నానా విధమైన శోధనలు దేవుడు ఎందుకు అనుమతిస్తాడంటే, అనునాంగులము, సంపూర్ణము, లోపం లేని వారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2 నుంచి, నా సహోదరులారా మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునండి. ఎందుకని నానా విధమైన శోధన అనుమతిస్తున్నాడు? మీరు సంపూర్ణను, అనునాంగులను, ఏ అవయవ లోపం లేని వారును అని అర్థం. ఏ విషయంలోనైనా కొదవ లేని వారినై ఉన్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపు. నానా విధమైన శోధనలు, నానా విధమైనటువంటి శ్రమలు ఎందుకు దేవుడు మన జీవితంలోకి అనుమతిస్తాడు అంటే,
మనలో ఉన్నటువంటి మస్టు తీసేయడానికి. సామెత 25వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది, వెండిలోనున్న మస్టు తీసివేసిన 4వ 5వ వచనం చూస్తారా? సామెత 25వ అధ్యాయం 4వ వచనం. వెండిలోని మస్టు తీసివేసిన తమ్ముడు వింటున్నావా? వెండిలోని మస్టు తీసివేసిన పుటము వేయవాడు పాత్ర ఒకటి పుటము వేయవాడు పాత్ర ఒకటి సిద్ధపరచును. పుటము వేయవాడు ప్రభు. ఇబ్బంది కులంలో నిన్ను పుటము వేసి తిని అన్నాడు కదా యెషయా గ్రంథంలో. పుటము వేయవాడు ప్రభు. నిన్నెందుకు అగ్నిలో వేశాడు, ఎందుకు శ్రమల అగ్ని కూడా తీసుకెళ్ళాడు అంటే, నీలో ఉన్న మస్టు ఉంది కదా, మురికి ఉంది కదా, మాలిన్యం ఉంది కదా, దాన్ని నీలోంచి తీసివేయాలని. అందుకే శ్రమలు అనుమతిస్తాడు. లేకపోతే వినం. మనం భక్తులంగా ఫీల్ అయిపోయి భక్తిహీనం అయిపోయి ఉంటాం. మేము మారుమనసు పొందాము, మేము పురాతన క్రైస్తవం అనుకొని భ్రమలో ఉంటాం. కానీ ఏనాడో మనలో నుంచి ప్రభు వెళ్ళిపోయి ఉంటాడు, మన దగ్గర నుంచి ప్రభు వెళ్ళిపోయి ఉంటాడు. ఆ వ్యక్తిగతంగా దేవునితో నా సహవాసం, ఆ మాధుర్యత, ఆ ప్రార్థనాత్మ పోయి ఉంటుంది. కానీ భక్తిలో ఉన్నామని భ్రమలో ఉంటాం. లేదు దేవుని బిడ్డ, ఇప్పటికీ నువ్వు భక్తురాలవై ఉండాలి. దేవుని మహిమకను కాక. ఫిలిప్పీలకు రాస్తాడు పౌలు, ప్రభునందు స్థిరులయునుడి అని. ఎలా ఉండాలా చెప్పండి, గట్టి చెప్పండి. ఎలా ఉండాలా? స్థిరులయునుడి. స్థిరత్వం, భక్తిలో స్థిరత్వం. ప్రార్థన కూడికలకు వచ్చే విషయంలో స్థిరత్వం ఉండాలి. కొంతమందికి ప్రార్థన కూడికల పట్ల బహు నిర్లక్ష్యం వచ్చేసింది. దేవుడు ఒక దినాన్ని కొరకు నియమించి నీలో నా మస్టు కూడా తీసేసే ప్రయత్నం చేస్తాడు. దర్యావేషేనా బెల్షసరా? బెల్షసర్ దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో ఉంటుంది బెల్షసర్ గురించిన వృత్తాంతం. అతడి విషయంలో ప్రభు ఒక మాట రాశాడు గోడ మీద, మెనే టెకెల్ ఓ పార్సిన్ అని. అంటే నీ లెక్క చూడగా నువ్వు తక్కువ కనపడితే, త్రాసులో తూచగా నువ్వు తక్కువగా కనపడితే కనుక నీ రాజ్యం నీ ఎద్దును తీసివేయబడుతుంది అని. దేవుని బిడ్డలారా, మనందరికీ తెలుసు హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలోను, రోమపత్రిక 13వ అధ్యాయంలోను మనలో ప్రతి ఒక్కరము దేవునికి లెక్క చెప్పే రోజు ఒకటి ఉందని. ఒక దినాన దేవుని లెక్క అడుగుతాడు. కీర్తన 50వ అధ్యాయంలో కూడా వరుసగా అని ఉంది. అక్కడ లెక్క అడిగే రోజు ఒకటి ఉంది. భూమి మీదనే ఆ లెక్క పూర్తి చేస్తే, భూమి మీద కూడా లెక్క ఒక రోజు అడగడానికి వస్తే, ఆ రోజు ఆయన త్రాసులో నువ్వు ఎంతవరకు నిలబడగలవు. కాబట్టి ఒక దినం ఉంది ప్రతి వ్యక్తి జీవితంలో. ఆయన కొరకు నువ్వు ఏర్పాటు చేయబడ్డ కొమ్మవైతే, ఆయన నాటిన మొక్కవైతే, నిన్ను కత్తిరించేదాకా వదిలిపెట్టాడు ఆయన. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. నువ్వు దేవుని ఏర్పాట్లో ఉన్న విశ్వాసివైతే, దేవుని ప్రణాళికలో ఆయన సంకల్పంలో ఉన్న వాడవైతే, నిన్ను సరి చేసేదాకా పోతాడు ఆయన తండ్రి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మనందరికీ తెలుసు. తీమాకండి. శిక్షాఫలం పొందని కుమారుడెవడు, తండ్రి శిక్షింపని కుమారుడెవడు. దుర్బీజులైతే శిక్షించబడరు, కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతారు. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే నిన్ను శిక్షింపకుండా ఎలా ఉంటాడు? 94వ కీర్తనలో మనుషులకు తెలివి నేర్పవాడు దండింపక మానున్నానుంది. కళ్ళు ఇచ్చిన వాడు కానకుండా, చెవులు ఇచ్చిన వాడు చూడకుండా వినకుండానుంది. మనుషులకు తెలివి నేర్పవాడు దండింపక ఉంటాడా? నువ్వు ఆయన బిడ్డవైనప్పుడు, ఆయనకి తండ్రి అయినప్పుడు నీ అక్రమమని నీ యొక్క మష్టం చూస్తూ ఊరుకుంటాడా? ప్రభు రాకడలో నేను అట్లాగే తీసుకొని పోతాడు అనుకుంటున్నావా? శుద్ధి చేసేదాకా వదలడు. మత్తులో ఉండి, మగతలో ఉండి, నిద్రలో ఉండి, నామకార్థంగా ఉంటాయి, ఎట్లయినా బ్రతుకుతా అంటే వదిలిపెట్టాడమ్మా. తమ్ముడు, ఒక టైం ఉంది. ప్రతిదానికి సమయం కలదు. ఆకాశం కింద ప్రతి ప్రయత్నంలో సమయం కలదు. శనివారం రమ్మని పిలిస్తే కొంతమంది రారు. నా దేవుడు 21 days 21 రోజులు నేను ఉపవాసం పెట్టి తీసుకురాగలడు. హల్లెలూయా. లేదా పడక మీదనే ప్రాయశ్చిత్త బలి జరిగించి, పడకలోనే నేను భక్తిలో నడిపించి, ఆయన ఈ కెన్ చేంజ్ యువర్ హార్ట్. ఇర్మియా గ్రంథం 33, క్షమించండి, యోబు గ్రంథం, జోబ్. దేవుడు ఒక అధ్యాయం బలి రాయించాడు. నాకు అది ఇష్టమైన అధ్యాయం అండి. నాకు ఈ అధ్యాయం అనేక సార్లు నన్ను ధైర్యపరిచింది. మిమ్మల్ని కూడా ధైర్యపరుస్తుంది అనుకుంటున్నాను. 8 గ్రంథం 33వ అధ్యాయము
16 నుంచి తర్వాత చదువుకోండి దాన్ని బిడ్డలారా. 14 నుంచి చదువుదామా. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మార్లు పలుకును. అయితే మనుషులు అది కనిపెట్టరు. దేవుడు మాట్లాడతాడు తమ్ముళ్ళు, ఇలా ఇలా మైక్ ద్వారా మాట్లాడతాడు, కళ ద్వారా మాట్లాడతాడు, పుస్తకం ద్వారా, బైబిల్ ధ్యానం ద్వారా, ఆత్మీయ సహోదరుల హెచ్చరికల ద్వారా మాట్లాడతాడు. 1 మారు 2 మార్లు మాట్లాడతాడు. ఎన్నిసార్లు దేవుడు మాట్లాడినా లోబడి నీ వైపు దినమెల్లా చేతులు చాపి నేను ఆకర్షించే ప్రయత్నం చేసినా నువ్వు మారలేదు అనుకో, ఇంకా చేసే పని ఏంటో ఒకసారి చూడండి. మంచం మీద కొనుక్కు సమయం గాఢ నిద్ర పడినప్పుడు కలలో, రాత్రి కలుగు స్వప్నంలో, నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు, తాము తలచిన కార్యం వారు మానుకునేట్లు, గోతికి పోకుండా వారిని కాపాడినట్లు, కత్తి వల్ల నశింపకుండా వారి ప్రాణం తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవు చేయను, వారి కొరకు సిద్ధపరచు. లాస్ట్ కళ్ళలో కూడా మాట్లాడతాడు, స్వప్నంలో కూడా మాట్లాడతాడు. నాకు కుమారుడా, లేక ఏదైనా ఉపమాన రూపంగా కళ దర్శనము చూపిస్తాడు, నీకు చెవులను తెరవజేసే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు కూడా చెవులు మూసుకున్నావు అనుకో, చెవిటి పాములాగా ఉన్నావు అనుకో, నెక్స్ట్ ఏం జరుగుతుంది చదవండి. వ్యాధి చేత మంచం ఎక్కుట వలన, ఒకని ఎముకల్లో ఎడతెగ నొప్పులు కలుగుట వలన వాడు ట్రైనింగ్ పొందును. శిక్షణం అంటే ఇంగ్లీష్లో ఏముంటుంది? శిక్ష కాదు, శిక్షణము, ట్రైనింగ్. ఎక్కడమ్మా నీకు ట్రైనింగ్ ఇచ్చేది? మందిరంలోనా, ఇంట్లోనా? మంచం మీద. శనివారం అంటే నీకు హెచ్చరిక లేదు, మధ్యవారం కూడిక అంటే హెచ్చరిక లేదు, మీటింగ్లు అంటే కూడా హెచ్చరిక లేదు, ఆన్లైన్ అంటే హెచ్చరిక లేదు, దేవుని పని అన్నా హెచ్చరిక లేదు. గిన్నెడు సన్నిలే మరువని దేవుడు ప్రభు కొరకు ఏది చేసినా మరవకుండా మిమ్మల్ని ఆశీర్వదించబడేందుకు ఒక కారణం నేను ఎంకరేజ్ చేస్తున్నాడు. ఎన్ని విధములుగా దేవుని ఆత్మ నీ దగ్గరకు వచ్చి సరిచేసి చూసినా నువ్వు బేఖాతరు చేస్తలేవు. ఇంకా నీకు ట్రైనింగ్ ఎక్కడ వెళ్ళి మరి అశోక్? ట్రైనింగ్ ప్లేస్ ఎక్కడ? మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అనుకుంటున్నావా? మంచి చెట్ల కింద హాయిగా ఆరోగ్యం ఆనందం ఉండినప్పుడు అనుకుంటున్నావా ట్రైనింగ్ ఇచ్చేది? బిడ్డ, నీ కిడ్నీ యేసయ్య చేతిలో ఉంది, నీ లీవరు యేసయ్య చేతిలో ఉంది. దేహం ఎవరిది చెప్పండి మీరే? దేహం ఎవరిది? మీ దేహం దేవుని అనుగ్రహింపబడి మీలో నివసించే పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అనుంది. నీ బాడీ ఎవరిది? ఆయనది. ఆయన దేహాన్ని తీసుకొని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావు, ఆయన దేహాన్ని వినియోగించుకొని ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. ఈ మీటింగ్లో ప్రాణం, దేహం, ఆత్మ గురించి ఒక వీడియో చూపించినాను కదా, ఐడియా ఉందా? మర్చిపోయినారా? ఆత్మ అంగలారుస్తుంది, నా దేహమా నన్ను దేవుని వద్దకు చేర్చే, నా ప్రాణమా నా మాట విన, నన్ను అరుస్తుంది కదా ఆత్మ. అట్లాగే నీ మనస్సాక్షి, నీ ఆత్మ నువ్వు చేస్తుంది తప్పు 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 అని ఎన్ని రకాలుగా చెప్పినా వినట్లేదు కదా. మరి దేవుడు తన ఆత్మను తన దగ్గర తీసుకోవాలి కదా. అలాంటప్పుడు బాడీ, ప్రాణం ఆటంకం అయితే మరి ఏం చేయాలి తమ్ముళ్ళు? తన పిల్లలు నరకానికి పంపించుకోమంటావా? అందుకనే దేవుడు ట్రైనింగ్ ఇస్తాడు. నన్నైనా నిన్ననే విడిచిపెట్టాడు. నా తండ్రి నాటిన ప్రతి మొక్కయు పెళ్ళగించబడుతుంది. ప్రభువు నాటిన కొమ్మవైతే, ప్రభు కొరకు ఏర్పరచబడిన మొక్కవైతే కత్తరించకుండా వదిలిపెట్టాడు. సుమే, నీ వంకర, నీ యొక్క లోటులు, ఫలింపని కొమ్మల్ని అన్నిటిని కత్తిరించుకుంటూ వస్తాడు. అందుకని అంత దాకా ఎందుకు తెచ్చుకుంటావు? ఎన్ని మార్లు గద్దించి లోపలిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. సామెత 29:1 తెలుసు కదా మనందరికీ. ఎన్నిసార్లు గద్దించి, ఎన్నిసార్లు ఆత్మరూపిగా హెచ్చరించిన, ఎన్నిసార్లు దేవుని పిల్లలు పెట్టుకొని హెచ్చరించిన, ఎంత గద్దించినా హెచ్చరించిన, పైపెచ్చి బుద్ధి చెప్పేవాడిని నిరాకరించి, బుద్ధి చెప్పేవాడిని అసహించుకొని, బుద్ధి చెప్పేవాడిని పగబెట్టుకొని దేవునికి సంఘానికి దూరంగా జరిగిపోయి ఎంతకాలం కొనసాగుతావు? ప్రతి దానికి సమయం కలదు. భౌతికంగా డబ్బు ఉంది కానీ ఆత్మీయంగా దరిద్రుడివి. పౌలైతే భౌతికంగా ఉన్నా లేకపోయినా సంపద కలిగినప్పుడు కూడా సంతృప్తిగా ప్రభుని సేవించినాడు, డబ్బు లేనప్పుడు కూడా ప్రభుని సేవించినాడు. నీ సంగతి ఏంటి? కొంచెం డబ్బు రాగానే గర్వం, కొంచెం హోదా పెరగగానే గర్వం, కొంచెం దేవుడు వాడుకోగానే గర్వం. గర్విష్ఠులు యెహోవాకు హేయులు.
నీ జీవితంలో, నీ హృదయంలో ఏ రూపంలో గర్వం వచ్చిందో ఒకసారి ప్రభు దగ్గరికి వెళ్ళు. ధనవృద్ధి చేసుకున్నా, నేను ధనవంతుని, బాగానే సంపాదించుకున్నా, ఇంకా నాకేం కొదవలేదు అనుకుంటే, నీకు వచ్చిన రోగానికి నువ్వు కలిగి ఉన్న సంపద అంతా అమ్మినా నిన్ను ఎవరు బాగు చేయలేరు. నీ డబ్బు నిన్ను బాగు చేయలేదు, నీ బంధువులు నీ వెంట రాలేరు. నీ విశ్వాసమే నీకు తోడవుతుంది. నీకు దేవుడికి మధ్యన సావాసమే నీకు ధైర్యం అవుతుంది. నీకు దేవుడికి మధ్యన ప్రార్థన, ఆ సంబంధమే నేను భవిష్యత్తులో బాగు చేస్తుంది. ఆ ప్రార్థన జీవితం పోగొట్టుకొని, వాక్య ధ్యానం పోగొట్టుకొని, కుటుంబానికి, సంఘానికి ఒక చీడ పురుగుగా, హానికరంగా మారితే దేవుని దగ్గర లెక్క చెప్పే రోజు ఒకటి.